సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్ లో అనుకునేదాన్ని ఎందుకు సాటర్డే సండేస్ 2 days హాలిడేస్ అందరికి ఇచ్చినట్టే సండే ఒక్క రోజు ఇస్తే సరిపోద్ది కదా అని. బట్ ఇందులో ఉండే వర్క్ ప్రెషర్ కి స్ట్రెస్ కి 2 days కాదు 4 days ఇచ్చినా కూడా సరిపోదు అనిపిస్తుంది. ఇప్పుడు దిగితే గానీ లోతు తెలియదు అంటారు, ఇది కూడా అంతే అనమాట. నీకేమమ్మా ఇంచక్క ఇంట్లో ఉంటావు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్క్ చేసుకుంటావు, నీకు స్ట్రెస్ ప్రెషర్ ఏముంటది అని మాత్రం అనకండి. ఆఫీస్ కి వెళ్తే మార్నింగ్ 9 కి లాగిన్ అయ్యి మళ్ళీ వర్క్ అయినా అవ్వకపోయినా కూడా 6 కి లాగౌట్ అయిపోతాము. ఇప్పుడు మేము ఇంట్లో చేయడం వల్ల ప్రతిరోజు 100% ప్రొడక్టివిటీ ఇవ్వాలి, అది టైం ఉన్నా టైం లేకపోయినా కూడా. పాస్ట్ 2 weeks నుంచి అయితే మార్నింగ్ 9 కి కూర్చుంటే మళ్ళీ నైట్ 9 to 10 అయిపోతుంది నా వర్క్ అయ్యేసరికి. ఇలాంటప్పుడే అనిపిస్తూ ఉంటది, ఆఫీస్ కి వెళ్ళిపోయినా బాగున్ను, ఎంచక్క టైం టు టైం అన్ని అయిపోతాయి, ఇలా ఎక్కువసేపు ఉండక్కర్లేదు అని. బట్ మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి అని ఆలోచన వస్తుంటే ఎందుకు లేరా బాబు, ఎంత కష్టమైనా ఇంట్లోనే చేసుకుందాం అనిపిస్తది. ఏంటో ఎవరికున్న దాంతో వాళ్ళు ఎప్పుడు సాటిస్ఫై అవ్వరు కదా, ఏదో ఒకటి ఎక్స్ట్రాగా కావాలనిపిస్తూనే ఉంటది. పోనీ సాటర్డే సండేస్ అయినా వచ్చాయి హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఈ టైంలోనే ఎంసీఏ క్లాసులు ఇంకా ఎగ్జామ్స్ అన్ని జరుగుతూనే ఉంటాయి. సర్లేండి, ఈ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాను చెప్పండి. ఇప్పుడు కష్టపడితే ఫ్యూచర్ బాగుంటది అన్న హోప్ తో కంటిన్యూ చేయడమే. మీలో ఎంతమంది మీకు ఇష్టమైన జాబ్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో చెప్పేయండి. నేనైతే ఇంకా రీల్స్ చేయడానికి రెడీ అయిపోయాను. సరే మరి టాటా, ప్లీజ్ డు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.